శ్రీరామ జయం. శివారాధనకు ప్రత్యేకం సోమవారం. శివారాధనకు మరింత ప్రత్యేకం జ్యేష్ఠ మాసంలోని సోమవారం. సోముడు అంటే చంద్రుడితో కూడుకున్నటువంటి దైవం. చంద్రుడు అమృతమయమైన కిరణాలతో ఆరోగ్యాన్ని ప్రసాదించేటటువంటి గ్రహం. ఈ చంద్రుడిని ఈశ్వరుడు చంద్రుడి ప్రార్థన మేరకు అభయాన్ని ప్రసాదించి తన శిరస్సులో చంద్రవంకగా అమర్చుకున్నాడు. చంద్రుని మామగారైన దక్ష ప్రజాపతికి 27 కుమార్తెలు. అందులో ఒకరు రోహిణి. చంద్రుడు ఆ రోహిణిని వివాహమాడాలి అనే అభిలాషను వ్యక్తం చేశాడు. రోహిణి సోదరీమణులైన అశ్విని, భరణి, కృత్తిక, మృగశిర ఇలా మిగతా 26 కూడా వివాహమాడక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. 27 ఈ చంద్రుడు వివాహం చేసుకున్నప్పటికీ చంద్రుడి దృష్టి తాను ఎవరిని కోరుకున్నాడో వారిపైననే ఉన్న కారణం చేత వారంతా వెళ్ళి తండ్రి గారికి ఫిర్యాదు చేయడంతో దక్ష ప్రజాపతి శాపం కారణంగా ఈ చంద్రుడికి కుష్టు వ్యాధి ఏర్పడింది. చంద్రుడు శివారాధన చేయడంతో పరమేశ్వరుడు పరమానందభరితుడై ఆ కుష్టు వ్యాధిని వృద్ధి క్షయములుగా మార్చాడు. పౌర్ణిమ, అమావాస్యలుగా రూపొందించాడు. ఈ పురాణ కథ ద్వారా మనం తెలుసుకోవలసినవి, మన నిత్య జీవితంలో అనుసరించవలసినవి అనేకం ఉన్నాయి. ఒకటి, తన ఇల్లాలు ఒక్కరే, అంతకే జీవితాన్ని పరిమితం చేసుకోవాలి. భార్య భర్తలు, ఒక భర్త ఒక భార్య, ధర్మపత్ని, ఇది మొదటి ధర్మం. రెండవది శివారాధన మానరాదు. మూడవది విధులను నిర్లక్ష్యం చేయరాదు. నాలుగవది ఆగ్రహాన్ని నియంత్రించుకోవాలి. ఐదవది చంద్రుడు మనఃకారకుడు. ఈ మనస్సు అనేక విషయాలపైన పరిపరి విధాలుగా పరిగెడుతూ ఉంటుంది. ఇది కావాలి, అది కావాలి, అది చూడాలి, ఇది చూడాలి, మంచి చెడు అనే భేదం లేకుండా మన మనస్సు అన్నింటినీ ఆకర్షించే విధంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. నియంత్రించుకోవాలి, మనస్సు నియంత్రణ కావాలి. ఏడవది చంద్రులకు సంబంధించినటువంటి ధాన్య విశేషం బియ్యం. అందుకే సోమవారం నాడు బియ్యంతో చేసిన పదార్థాలను మనం తినకుండా ఇతరులకు దానంగా ఇవ్వాలి. ఎనిమిదవది బియ్యమును అరచేతిలో వేసుకొని నీరు పోసి తడిపిన ఆ బియ్యాన్ని శివానుగ్రహం పొందే విధంగా శివార్పణంగా సమర్పించినట్లయితే మనస్సుకు ప్రశాంతత చేకూరుతుంది. తొమ్మిదవది ఈశ్వర ప్రీతికరంగా పాలతో అభిషేకం నిర్వహించాలి. చంద్రుడు పాల కడలిని దేవతలు, రాక్షసులు మథనం చేసే సమయంలో లక్ష్మీదేవికి సోదరుడిగా ఆ పాల సముద్రంలోంచే ఉద్భవించాడు అని కూడా మన పురాణాలు చెబుతాయి. కాబట్టి పాలు సంపూర్ణ ఆహారం కనుక ఈ బియ్యానికి ప్రత్యామ్నాయంగా పాలను స్వీకరించాలి, పాలతో శివ అభిషేకము చేయాలి. 9, 10 ఈ క్రమంలో మనం పరమేశ్వరార్పణంగా స్ఫటికమాలని అలంకరించుకున్న, ముత్యములను అలంకరింపజేసుకున్న చంద్ర అనుగ్రహం మనకు లభిస్తుంది. సోమవారం జ్యేష్ఠమాసంలో శివారాధనకు ప్రత్యేకం. ముత్యము, పగడము ఈ రెండింటినీ కలిపి మాలికగా సిద్ధం చేసి ఆ జపమాలికతో పంచాక్షరి మహామంత్రం ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ శివనామస్మరణ చేస్తే శివానుగ్రహం సులభంగా లభిస్తుంది. పరమేశ్వరానుకూలత మనకు లభించాలి అంటే జ్యేష్ఠ మాసంలో పగడపు మాలిక చేత ఈశ్వరాలంకరణ చెయ్యాలి. ఎవరిని మనం శివస్వరూపులుగా గురువుగా స్వీకరించి ఉన్నామో అలాంటి గురుదేవులకు ముత్యం, పగడం ఈ రెండింటినీ కలిపిన మాలికను సిద్ధం చేసి బహుమానంగా అందించినా, మనం మన గలసీవులు అలంకరింపజేసుకున్నా తప్పక శివానుగ్రహం లభిస్తుంది. జ్యేష్ఠమాసం సోమవారం శివారాధనకు ఇంత ప్రత్యేకం. అందుకే ఇది విషయం. పగడం, ముత్యములతో చేసిన మాలికను సిద్ధం చేద్దాం, శివాలంకరణ చేద్దాం, అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. ఓం నమ శివాయ. శివాయ గురవే. శ్రీరామ జయం.